చేస్తున్న రైతు రుణమాఫీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా జరగడం లేదని అన్నారు. ఏ విడతలో కూడా రైతులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. ఒకవైపు రుణమాఫీ కానీ రైతులు బాధలో ఉంటే మంత్రులు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం మాత్రం అద్భుతంగా చేసుకుంటున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ కాని వారు, రైతు భరోసా అందని రైతులు సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు. బెల్ట్ షాపులు తీయడం దేవుడరుగా రేవంత్ రెడ్డి పేరు మీద, కాంగ్రెస్ పార్టీ పేరు మీద మరి బస్తీకి కులానికి బెల్ట్ షాపులు కొత్తగా వేరుస్తా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్యం అమ్మకాల మీదనే ఆదాయం పెంచుకోవాలి, భూముల అమ్మకం మీదనే ఆదాయం పెంచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు, అదేవిధంగా భూములను అమ్ముతా ఉన్నారు, మద్యం అమ్మకాలను పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరి కోసం అడుగుతా ఉన్నాను, మద్యం అమ్మకాలు పెంచడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతారా, నష్టం జరుగుతారా, అది ప్రజా సంక్షేమ ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎందుకు ఈరోజు బెల్ట్ షాపులను రద్దు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా పిఆర్సీ ప్రకటించి 6 నెలల లోపల సిఫార్సులను అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి 8 నెలలు అయిపోయింది, పిఆర్సీ ఎక్కడ పోయిందో, సిఫార్సులు ఎక్కడ పోయినాయో, ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేలు జరుగుతుందో తెలియనటువంటి విధానం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మరి ఓపీసీ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. అది కూడా సిపిఎస్ అట్లనే ఉంది, ఓపీసీ మాత్రం ఇంతవరకు రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా మరి ప్రభుత్వము ప్రజలకైతే హామీ ఇచ్చింది, హామీలను అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతాం, అదేవిధంగా మొదటి దశ, రెండో దశ, మరి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరి నెలవారీగా 25,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు. 69లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇటీవల జరిగినటువంటి చివరి దశ ఉద్యమం కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు ఎవరైతే అమరవీరులు అయ్యారో వాళ్ళ కుటుంబాలకు నెలకు 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇంతవరకు ఆ విషయం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బెల్ట్ షాపులు తీయడం దేవుడరుగా రేవంత్ రెడ్డి